ఇవాళ చికెన్ ఫ్రై చేయాలనుకున్నాను, కానీ ఎందుకో చికెన్ పకోడా చేయాలనిపించి చికెన్ పకోడా చేసిన ఆయిల్లో నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అది వేరే స్టైల్లో చేస్తున్నాను. ఎక్కువ ఆనియన్స్ వేసి మనం ఆ ఆయిల్లోనే ఎక్కువ ఆనియన్స్ వేసి దాన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట. అందులోనే కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఒక్కర వేసుకోండి. ఆయిల్ బాగా ఫ్రై అయ్యింది కాబట్టి ఇది త్వరగా ఫ్రై అవుతుంది. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, మిరప్పొడి, అల్లం తెల్లగడ్డ పేస్టు, కొంచెం మిరియాల పొడి వేసి నేను దాన్ని కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను 1 అవరు. ఇంకా దీన్ని మనం ఉడకబెట్టకుండా డైరెక్ట్గా ఆ ఎక్కువ ఆనియన్స్ ఫ్రై అయ్యింది కదా దాంట్లో వేసేద్దాం. ముందు టమాటాలు వేసి కొంచెం, ఈ టమాటాలు కూడా చిన్నవిగా కట్ చేయకూడదు, కొంచెం పెద్దవిగానే కట్ చేయాలి. ఈ మ్యారినేషన్కి మీకు తెలిసిందే కదా, ఉప్పు, పసుపు, మిరప్పొడి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసి కొంచెంసేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్లో ఇది వేసి కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఆ పేస్ట్ ఉంది కదా, మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ప్లేట్లో ఉండే ఆ కంటెంట్స్ ఉంటుంది కదా, మిగిలిపోయి దాంట్లోనే కొంచెం వాటర్ వేసి దాన్ని కొంచెం క్లీన్ చేసినట్టు కడిగి ఆ వాటర్ని ఇందులో వేసేస్తాం. అంతకంటే ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఈ మ్యారినేషన్ అయింది కాబట్టి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఆ వాటర్ కొంచెం ఇందులో వేస్తున్నాను. చూడండి, అంత నీళ్ళే చాలు. అది కొంచెం క్లీన్ చేసినట్టు ఆ మసాలాతోటి వేసేసి దీన్ని కొంచెం బాగా అటు ఇటు కలియబెట్టి మనం మూత పెట్టేయాలన్నమాట. ఇప్పుడు అంతేనండి, అయిపోతుంది. ఇది ఒక 15-20 నిమిషాల్లో ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు గట్టిగా మనం మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాలు కానీ అట్లాగా వెయిట్ చేస్తే అది ఉడికిపోతుంది. చూడండి, బాగా ఉడికిపోయి మీకు చాలా కలర్ఫుల్గా కనపడుతుంది. చూడండి, గ్రేవీ అనమాట. ఎర్రగడ్డలతో ఎక్కువగా మనం ఈ విధంగా చేసుకోవచ్చు, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. కాకుంటే దీనికి కొంచెం మిరియాల పొడి మ్యారినేషన్లో ఎక్కువ వేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇది చాలా దీని చపాతీలోకి వాడుకోవచ్చు, అన్నంలోకి కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, బాగా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ